మైనా స్టోరీస్. తులసి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని తెలిసి కేశవరావు స్నేహితులు అతన్ని బాగా తిడతారు. నువ్వేం తండ్రివి కేశవరావు, కొడుకుని దారిలో పెట్టడం చేతకాటలేదు. అయినా నీ కొడుకు గురించి తెలిసి కూడా నీ మేనకోడల్నిచ్చి పెళ్లి చేసి ఆ పిల్ల గొంతు కోసావు. నిజమే మరి. పాపం ఆ పిల్ల పుట్టింటికి వెళ్ళక ఇంకేం చేస్తుంది అని అంటూ ఉంటారు. వాళ్ల మాటలకి బాధతో అక్కడ్నుండి వెళ్ళిపోతాడు కేశవరావు. తులసి అత్తారింటికి తిరిగి వస్తుంది. తులసిని చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆమె ఒక్కటే రావటం చూసి కేశవరావు, సత్యవతి ఊపిరి పీల్చుకుంటారు. సుగుణ మాత్రం తను ఊహించినట్టు గొడవ జరగకపోయేసరికి నిరుత్సాహపడుతుంది. అత్తయ్య, మావయ్య, మీకు చెప్పకుండా పుట్టింటికి పోయినందుకు నన్ను క్షమించండి. లేదమ్మా, నువ్వే మమ్మల్ని క్షమించాలి. మా కొడుకు ఎలాంటివాడో తెలిసి కూడా నిన్ను వాడికిచ్చి పెళ్లి చేశాం. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించి ఉపయోగం ఏముందిలే మావయ్య. నీ జీవితం నాశనం చేయాలనో నీ గొంతు కోయాలనో మా ఉద్దేశం కాదమ్మా. నిజమేనమ్మా, పెళ్ళైతే వాడి నెత్తిన బాధ్యత వచ్చి చేరుతుంది, దాంతో మంచిగా మారతాడని ఆశపడి ఈ పెళ్లి చేశాం. కాని వాడిలో మార్పు మాత్రం రాలేదు. అక్కడే ఉన్న శ్రీనివాస్, సుగుణ మౌనంగా వాళ్ల మాటలు వింటూ ఉంటారు. ఇందులో కొంత స్వార్థం కూడా ఉందమ్మా. మేనకోడలైతే మమ్మల్ని అర్థం చేసుకుంటుందని, భర్త బాధ్యత లేనివాడని తెలిసి కూడా సర్దుకుపోయి కాపురం చేసుకుంటుందని ఇలా చేశాం. అవునమ్మా, కడుపున పుట్టినవాడు ఎంత బాధ్యత లేనివాడైనా కన్నవాళ్లం. వాడికి పెళ్లి చేయకుండా వదిలేయలేం కదమ్మా. అత్తయ్య, మావయ్య, మీరేం బాధపడకండి. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. నా జీవితాన్ని నేనే దారిలో పెట్టుకుంటాను. నా భర్తను బాధ్యత గల మనిషిగా మార్చుకుంటాను. అప్పుడు మనస్సులో సుగుణ, ఓయబ్బో, ఇన్నాళ్ళు మారనివాడు ఇప్పుడు ఈవిడగారి మాట విని మారతాడా ఏంటి అని నవ్వుకుంటుంది. అప్పుడే ఇంటికి వస్తాడు వెంకటేష్. తులసిని చూసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నుండి తులసి ఆ ఇంట్లో 3 పూట్లా తినే అర్హత సంపాదించుకోవటం కోసం పొలం పనులకు వెళ్తుంది. ఆ పనులన్నీ ఆమెకి కొత్త కావటంతో చేతులు ఎర్రగా మారి బొబ్బలు వస్తాయి. అది చూసిన ఆ ముఠా మేస్త్రి, ఏంటమ్మాయ్, నీ చేతులు చాలా సుతిమెత్తగా ఉన్నాయి, నీకు ఈ పనులు అలవాట్లేదా? లేదండి, మా పుట్టింటి వాళ్ళది వ్యవసాయ కుటుంబమే. అయినా కూడా నేనెప్పుడూ పొలం పనికి పోయింది లేదు. అయ్యో పాపం, అలాగా, బాధపడకమ్మా, నీ పనిలో మేం కూడా నీకు సహాయంగా ఉంటాంలే అని చెప్తుంది. సాయంత్రం పొలం నుండి ఇంటికి వస్తుంది తులసి. తాను పనికెళ్ళి సంపాదించిన డబ్బు తీసుకొచ్చి సుగుణకి ఇస్తుంది. ఏంటి తులసి? అక్కా, ఈ డబ్బు నాకు మా ఆయనకి ఈ ఇంట్లో అన్నం తినే హక్కు కోసం. అంతేకాదు, అత్తయ్య మామయ్యల బాధ్యత ఇద్దరి కొడుకులది కాబట్టి మా తరపున భాగంగా మిగిలిన డబ్బు ఉంచు అని చెప్తుంది. అది చూసి సుగుణ ఆశ్చర్యపోతుంది. అత్తామామ సంతోషపడతారు. వెంకటేష్ ఆఫీసులో అతని మేనేజర్, ఏమయ్యా వెంకటేష్, ఏంటి సార్, హనీమూన్ అని చెప్పి 2 నెలల జీతం అడ్వాన్స్గా తీసుకుపోయి అప్పుడెప్పుడో మాయమయ్యావు. మళ్ళీ ఇప్పుడు ఆఫీసులో ప్రత్యక్షం అయ్యావా? ఏం చెప్పమంటారు సార్, అక్కడ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది సార్. ఆపవయ్యా నీ గొప్పలు. నీ గురించి మొత్తం తెలిసిపోయిందిలే నాకు. ఏం తెలిసిపోయింది సార్? నువ్వు ఒక బాధ్యత లేని పనికి మాలాడివని. చూడు, వారంలో నా డబ్బు నాకు తిరిగి ఇవ్వు. ఇంకెక్కడ డబ్బు సార్, అన్నీ ఖర్చయిపోయాయి. మీకివ్వటానికి నా దగ్గర ఏమీ లేదు. అలాగంటే ఎలా కుదురుతుంది? సరే సార్, కోప్పడకండి, నా జీతంలో చెల్లేసుకోండి. ఇంకెక్కడి జీతం? నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేశాను. నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారా? అలా అయితే మీ డబ్బు కూడా మర్చిపోండి. అలా ఎలా కుదురుతుంది? ఇదిగో చూడు, నెల రోజుల్లో నా డబ్బు నాకు సర్దుబాటు చేయి, లేకపోతే నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. నీ ఇష్టమన్నది చేసుకో, నేను మాత్రం డబ్బు ఇవ్వలేను అని చేతులూపుకుంటూ వెళ్ళిపోతాడు వెంకటేష్. మనస్సులో మేనేజర్, నువ్వు ఎలా ఇవ్వవో నేను చూస్తాను అని అనుకుంటాడు. తులసి తల్లిదండ్రులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. రుక్మిణి, అమ్మాయి ఎలా ఉందో ఏంటో, ఒకసారి మీ అన్నయ్య ఇంటికెళ్ళి చూసొద్దామా? వద్దయ్యా, మనం వెళ్తే అమ్మాయి కాపురానికి ఏమైనా ఇబ్బంది రావచ్చు. అసలే ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న కాపురం తనది. అప్పుడే అక్కడికి వచ్చిన శివ, ఏంటి బాగుపడేది? చెల్లి మనకు చెప్పింది మొత్తం అబద్ధం. తన జీవితం
చాలా దారుణంగా ఉంది. ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది? అవునరా, మన మిరపతోట కోతకొచ్చింది కదా. మన ఊర్లో ముఠాలన్నీ బిజీగా ఉన్నాయి. అందుకని పక్క ఊరి కూలీలను మాట్లాడటానికి వెళ్ళాను. అక్కడ ఒక ముఠా మేస్త్రి చెప్పింది, మన చెల్లెలు ఆవిడ ముఠాలోనే కూలి పనికి వెళ్తుందంట. అది విని వాళ్ళ మనసు విలవిలలాడిపోతుంది. అయితే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదన్నయ్యా. వెంటనే వెళ్ళి చెల్లెల్ని తీసుకొద్దాం పదా. అలాగేరా, ఇప్పుడే వెళ్దాం. అప్పుడు అక్కడే ఉండి అన్నీ వింటున్న తులసి వదినలు కాస్త ధైర్యం చేసుకొని, ఆగండండి, మీరు తులసి జీవితం బాగు చేయాలనుకుంటున్నారా లేక నాశనం చేయాలనుకుంటున్నారా? మా చెల్లి జీవితాన్ని మేమెందుకు నాశనం చేయాలనుకుంటాం? మరి మీరు చేస్తున్నది అదేగా. ఏ ఆడపిల్లకైనా అత్తారింట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది, అది సహజం. ఆ సమస్యని ఆమె పరిష్కారం చేసుకోలేనప్పుడు మాత్రమే పుట్టింటికి వచ్చి చెప్పుకుంటుంది. అవును, నిజమే. మరి మా చెల్లెలు ఆ రోజు వచ్చి చెప్పింది కదా. కాని తర్వాత మళ్ళీ తనే తన భర్త మారిపోయాడని చెప్పి వెళ్ళిపోయింది కదా. అంటే దానర్థం తులసికి తన భర్తకి మధ్య ఇప్పుడిప్పుడే సఖ్యత కుదురుకుంటుందేమో. ఇప్పుడు మీరు మధ్యలో వెళ్ళి జోక్యం చేసుకుంటే తన కాపురం నాశనమైపోతుంది. వాళ్ల మాటలకు అందరూ ఆలోచనలో పడతారు. కోడళ్ళు చెప్పింది కూడా నిజమేరా. భార్యాభర్తల మధ్య గొడవలోకి మూడో మనిషి దూరితే అవి ఇంకా పెద్దవవుతాయి. ముఖ్యంగా పుట్టింటివాళ్లు దూరితే ఆ సమస్య చిలికి చిలికి గాలివానలా మారి మరింత పెద్దదవుతుంది. నిజమేరా, మనం కొద్ది రోజులు ఓపిక పడితే బావుంటుందేమో. సరే నాన్న అని అనుకుంటారు. సమయస్ఫూర్తితో తమ గండం గట్టెక్కించుకున్నామని చెప్పి గౌతమి, స్వప్న ఒకరినొకరు పొగుడుకుంటారు. రాత్రి బాగా పొద్దుపోయాక వెంకటేష్ ఇంటికొచ్చి చప్పుడు కాకుండా అన్నం పెట్టుకొని తింటూ ఉంటాడు. కేశవరావు అక్కడికి వచ్చి నిలబడి అని గొంతు సవరించుకుంటాడు. చప్పుడు చేయకు నాన్న. అన్నయ్య వదిన లేస్తే వంటగదికి తాళం వేసేస్తారు. నీకా భయం అక్కర్లేదురా. నీ తిండికి కూడా నీ భార్య డబ్బులు కడుతుంది. అవునా? అవునరా, నీకే కాదు మా తిండి ఖర్చులు కూడా తులసే డబ్బులిస్తుంది. బాధ్యత గల కొడుకుగా నువ్వు చేయాల్సిన పని కోడలు చేస్తుంది. అలాగా? తనకు డబ్బెక్కడిది? అప్పుడే అక్కడికి వచ్చిన తులసి, మన ఊరిలో పొలం పనికి వెళ్తున్నానండి. ఇక నుండి మీరిలా రాత్రి లేటుగా ఇంటికొచ్చి దొంగచాటుగా తిండి తినాల్సిన కర్మలేదు. దొరలా అందరూ ఉన్నప్పుడొచ్చి తినండి సరేలే అని తులసిని లెక్క చేయనట్టు సమాధానం చెప్పి అన్నం తిని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఓ రోజు వెంకటేష్ జాబ్ చేసిన ఆఫీస్ మేనేజర్ ఇంటికి వచ్చి తనకి ఇవ్వాల్సిన అప్పు డబ్బు గురించి అడుగుతాడు. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. చూడు వెంకీ, మర్యాదగా ఇప్పుడు నా డబ్బు కట్టావో సరే, లేదంటే ఊరి పెద్దల్ని పిలిచి పంచాయతీ పెడతాను. నీ పరువు మొత్తం తీస్తాను. నీ భాగం కింద వచ్చిన పొలాన్ని అప్పుగా జమ కట్టుకుంటాను. అతని మాటలు విని తులసి, కేశవరావు, సత్యవతి భయపడిపోతారు. అంత పని చెయ్యకండి సార్, నాకు కొంచెం సమయం ఇవ్వండి, మీ అప్పు నేను కడతాను. చూడమ్మా, ఆడపిల్లవని నీ మొహం చూసి వారం రోజుల సమయం ఇస్తున్నాను అని గడువు పెట్టి వెళ్ళిపోతాడు. పాపం తులసి ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాక సతమతమవుతూ ఉంటుంది. వెంకటేష్ మాత్రం ఏ బాదరాబందీ లేని బేవర్స్గా తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏమైంది? తులసి ఆ అప్పు ఎలా తీర్చింది? తన భర్తను బాధ్యత గలవాడిలా ఎలా మార్చుకుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.